పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులకు భూభారతితో పరిష్కారమవుతాయని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఐఓసీ మీటింగ్ హాల్లో మండల రైతులు ప్రజా ప్రతినిధులతో భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి పాల్గొన్నారు. భూభారతి చట్టంలోని వివిధ అంశాలను జిల్లా అదనపు కలెక్టర్ రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలనా అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చని అన్నారు. ఈ సదస్సులని మనము తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండలాల్లో, సిద్దిపేట జిల్లాలో మనకున్న 26 మండలాల్లో కూడా రోజుకి ఒక 2 లేదంటే 3 మండలాల్లో ఈ అవగాహన సదస్సులు అనేది నిర్వహిస్తా ఉన్నాము. దీంట్లో భాగంగానే సుమారు మనము ఆల్రెడీ ఒక 15 నుంచి 20 మండలాలు ఈ అవగాహన సదస్సులు ఆల్రెడీ నిర్వహించున్నాం. ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకు ఒక 2-3 మండలాలు అయిపోయినాయి. ఈ రోజు గజ్వేల్ వర్గాలు ఉన్నాయి. ఈ అవగాహన సదస్సులు అనేవి తెలంగాణ భూభారతి చట్టం 2025 మనకి 4th జనవరి అంటే ఈ సంవత్సరం 4వ జనవరి నాడు గెజెట్ నోటిఫికేషన్ అయింది. దాని తదుపరి మనకి 14 ఏప్రిల్ నాడు రూల్స్ అనేవి ఫ్రేమ్ అయ్యి మనకి చట్టం అనేది మనం ముందుంచడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు డీటెయిల్ గా చెప్పుకుంటారు, కానీ కొన్ని కీలక అంశాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఇంతకు ముందున్న వ్యవస్థకి ఇప్పుడు భూభారతి చట్టం రావడం వల్ల ఇందులో మార్పులు ఏమైనాయి అని. మొదటిది, ఇందాక మాట్లాడుతున్నప్పుడు రికార్డులకి సంబంధించి సవరణ విషయంలో మాట్లాడారు. ఒక పట్టేదారు ఉన్నారు, ఆల్రెడీ అమ్ముకున్నాడు, మళ్ళీ రెండోసారి బై మిస్టేక్ అతని పేరే వచ్చింది, మళ్ళీ రెండోసారి కూడా అమ్ముకున్నాడు. ఎవరైతే జెన్యూన్ గా ఉన్నారో రైతు గాని పట్టేదారు గాని ఇంతకు ముందు ఉన్నప్పుడు నష్టపోయాం, మా పేరు ఎగిరిపోయింది అన్నారు. కొంతమందిది సర్వే నంబర్ మిస్సింగ్ ఉండొచ్చు, కొంతమందిది విస్తీర్ణం ఏదైతే ఉందో దాన్ని కానీ LRUP టైంలో సడన్ గా తగ్గిపోవడం కానీ, అసలు కంప్లీట్ గా జీరో అయిపోవటము, సర్వే నంబర్ కనపడకపోవటము, ఇట్లా సమస్యలు ఏవైతే ఉన్నాయో మనకి గత ధరణి చట్టంలో నోటీస్ ప్రక్రియ ఇవ్వడం గానీ అట్లాంటి ఆప్షన్ లేదు. ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో మనకి రికార్డులలో ఏదైనా సవరణ చేయాలి అని అనుకున్నప్పుడు ఎవరిదైతే పేరు ప్రెసెంట్ గా రికార్డ్ లో వస్తుందో వారికి, ఎవరైతే మా పేరు రావాలి అని అడుగుతున్నారో ఇద్దరికి నోటీసులు ఇచ్చేసి, నోటీస్ సర్వ్ అయిన వారం రోజుల్లో వారి దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయి, వీరి దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఇద్దరు కూడా రిటర్న్ గా వారి దగ్గర ఏమున్నాయి అనేది వారి పారంపర్యంగా ఒకవేళ వారసత్వంగా వచ్చే భూమి కావచ్చు, లేదంటే వీలునామా రాసి ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ వారసులకి రావాల్సిన భూమి కావచ్చు. ఇట్లాంటి కేసెస్ అన్ని కూడా ఇంతకు ముందు మనకి ఒక టైం పీరియడ్ లో పిలిపించి ఆ టైం ఫ్రేమ్ లో క్లియర్ చేసే ప్రక్రియ లేదు. ఇప్పుడు భూభారతి చట్టంలో మనకి ఇందులో లీగల్ ఎయిర్స్ ఎవరెవరైతే ఉన్నారో వీలునామా ప్రకారం ఉంటే ఇబ్బంది లేదు, కానీ వీలునామా లేదు, లేదంటే వంశపారంపర్యంగా వచ్చే దాంట్లో లీగల్ ఎయిర్స్ మధ్యన ఏమైనా వివాదం ఉంటే వారందరినీ పిలిపియటము, అఫిడవిట్ తీసుకోవటము, దీన్ని కూడా ఇమీడియట్ గా ఎక్కడ ఇబ్బంది కలగకుండా టైం ఫ్రేమ్ లో ఇది రిజాల్వ్ చేసే విధంగా కూడా మనకి భూభారతిలో చట్టంలో ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మనకి సాదా బైనామా ట్రాన్సాక్షన్స్, సాదా బైనామా మనం తెల్ల కాగితం మీద కొనుగోలు చేసిన సన్న చిన్నకారు రైతులు ఉన్నారు. వారందరూ కూడా 2014 జూన్ 2 అంటే రాష్ట్రం ఏర్పడే ముందు కంటే కొనుగోలు తెల్ల కాగితం మీద చేసి ఉండి మనకి కనీసం ఒక 12 సంవత్సరాల కాస్తులో ఉన్నట్లయితే 2020 12 అక్టోబర్ నుంచి 10 నవంబర్ 2020 మధ్యలో దరఖాస్తు పెట్టుకున్న వారందరి అర్జీలు కూడా ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత వారందరినీ కూడా అర్హత బట్టి, ఎలిజిబిలిటీ బట్టి తప్పకుండా వారికి ఈ సాదా బైనామా ట్రాన్సాక్షన్స్ కూడా రెగ్యులరైజ్ చేసి వారికి ఆ భూమి మీద హక్కు అనేది కల్పించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా మన అంశాలు ప్రొవిజన్స్ మీద డీటెయిల్ గా అడిషనల్ కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పున్నారు. ఈ సదస్సులని మనము తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండలాల్లో, సిద్దిపేట జిల్లాలో మనకున్న 26 మండలాల్లో కూడా రోజుకి ఒక 2 లేదంటే 3 మండలాల్లో ఈ అవగాహన సదస్సులు అనేది నిర్వహిస్తా ఉన్నాము. దీంట్లో భాగంగానే సుమారు మనము ఆల్రెడీ ఒక 15 నుంచి 20 మండలాలు ఈ అవగాహన సదస్సులు ఆల్రెడీ నిర్వహించున్నాం. ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకు ఒక 2-3 మండలాలు అయిపోయినాయి. ఈ రోజు గజ్వేల్ వర్గాలు ఉన్నాయి. ఈ అవగాహన సదస్సులు అనేవి తెలంగాణ భూభారతి చట్టం 2025
మనకి 4th జనవరి అంటే ఈ సంవత్సరం 4వ జనవరి నాడు గెజెట్ నోటిఫికేషన్ అయింది. దాని తదుపరి మనకి 14 ఏప్రిల్ నాడు రూల్స్ అనేవి ఫ్రేమ్ అయ్యి మనకి చట్టం అనేది మనం ముందుంచడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు డీటెయిల్ గా చెప్పుకుంటారు, కానీ కొన్ని కీలక అంశాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఇంతకు ముందున్న వ్యవస్థకి ఇప్పుడు భూభారతి చట్టం రావడం వల్ల ఇందులో మార్పులు ఏమైనాయి అని. మొదటిది, ఇందాక మాట్లాడుతున్నప్పుడు రికార్డులకి సంబంధించి సవరణ విషయంలో మాట్లాడారు. ఒక పట్టేదారు ఉన్నారు, ఆల్రెడీ అమ్ముకున్నాడు, మళ్ళీ రెండోసారి బై మిస్టేక్ అతని పేరే వచ్చింది, మళ్ళీ రెండోసారి కూడా అమ్ముకున్నాడు. ఎవరైతే జెన్యున్ గా ఉన్నారో రైతు గాని పట్టేదారు గాని ఇంతకు ముందు ఉన్నప్పుడు నష్టపోయాం, మా పేరు ఎగిరిపోయింది అన్నారు. కొంతమందిది సర్వే నంబర్ మిస్సింగ్ ఉండొచ్చు, కొంతమందిది విస్తీర్ణం ఏదైతే ఉందో దాన్ని కానీ LRUP టైంలో సడన్ గా తగ్గిపోవడం కానీ అసలు కంప్లీట్ గా జీరో అయిపోవటము, సర్వే నంబర్ కనపడకపోవటము, ఇట్లా సమస్యలు ఏవైతే ఉన్నాయో మనకి గత ధరణి చట్టంలో నోటీస్ ప్రక్రియ ఇవ్వడం కానీ అట్లాంటి ఆప్షన్ లేదు. ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో మనకి రికార్డులలో ఏదైనా సవరణ చేయాలి అని అనుకున్నప్పుడు ఎవరిదైతే పేరు ప్రెసెంట్ గా రికార్డ్ లో వస్తుందో వారికి, ఎవరైతే మా పేరు రావాలి అని అడుగుతున్నారో ఇద్దరికి నోటీసులు ఇచ్చేసి నోటీస్ సర్వ్ అయిన వారం రోజుల్లో వారి దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయి, వీరి దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఇద్దరు కూడా రిటర్న్ గా వారి దగ్గర ఏమున్నాయి అనేది వారి